నమస్కారం ఫ్రెండ్స్, జయ శ్రీ గణేశ, జయ శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను శ్రీ గజానన ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసిన. చాలామంది అప్డేట్ అడుగుతుండే శ్రీ గజానన ఆర్ట్స్ అప్డేట్ కావాలనేసి. లాస్ట్ విజిట్ నాది 3rd జూలైకి ఉండే, ఈరోజు 18th ఆగస్ట్. సో ఇక్కడికి వచ్చేసి సుమారు 46 రోజులు అయిపోయింది, అంటే 1.5 month. బట్ మా కరణ్ భాయ్ అయితే నాకు రెగ్యులర్గా టచ్లో ఉన్నాడు. ఒక్కసారి పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత వ్లాగ్ చేద్దామన్నాడు. సో లోపలైతే సుమారు ఒక 30 విగ్రహాలు ఉన్నాయి. కొన్ని విగ్రహాలకైతే పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది. ఒక్క విగ్రహానికి అయితే కంప్లీట్ పెయింటింగ్ విత్ ఐస్ వర్క్ కూడా అయిపోయింది అనమాట. సో చలో కరణ్ భాయ్, అందరు జాయింగే, ఏకైక మూర్తి ఇన్ డీటెయిల్ देखते हैं. అండ్ ఇది వచ్చేసి మనకు 3rd ఎపిసోడ్ అనమాట. సో చలో ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాం. అండ్ ప్రస్తుతానికి ఇక్కడ స్వామివారికి సంబంధించిన ప్రభావాలు అంటే బ్యాక్ డ్రాప్ వర్క్స్ కూడా నడుస్తున్నాయి. సో करण भाई, काफी सारे लोग पूछ रहे थे कि वी वांट प्रभावल. सो हाउ मेनी वेराइटीज आर देयर? भाई हमारे पास लाइक 15 के ऊपर वेराइटीज ऑफ बैकड्रॉप है. 15 डिफरेंट बैकड्रॉप्स. ఓకే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారి అస్త్రాలు అంటే వెపన్స్, ఇక్కడ లయన్ కూడా ఉన్నదన్నమాట. तो ये सब बैकड्रॉप्स है क्या करण भाई? हाँ, पूरा बैकड्रॉप्स है. ఓకే. స్వామివారికి సంబంధించిన డిఫరెంట్ బ్యాక్డ్రాప్స్ అన్నమాట. లోపలికి వెళ్దాం. భయ్య దగ్గర ఒకటి స్పెషాలిటీ ఏంటంటే ఫేస్. సో కరణ్ భాయ్ దగ్గర ఉన్న ఫేస్ ఎక్కడ కూడా లేదన్నమాట. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు కూడా స్వామివారు ఇక్కడనే ఉండే. ఫస్ట్ ఎపిసోడ్లో కూడా మనం ఇదే బప్ప విగ్రహం చూపించినాము. బ్యాక్డ్రాప్ వచ్చేసి మన గోవింద బాలాజీ అనమాట. సో భయ్య, ఏ బుక్ हो गया है क्या? नहीं, अभी अवेलेबल है भैया. ఓకే. సో ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉన్నది. మన శ్రీ గజానన ఆర్ట్స్లో ఫస్ట్ విగ్రహం తయారు చేసింది ఈ లొకేషన్లో, ఈ షెడ్లో మన బప్పనే అనమాట. సో ఎవరైతే విగ్రహం తీసుకుంటారో తప్పకుండా నాకైతే మెసేజ్ చేయండి. అండ్ ఇంకా లోపలికి వెళ్దాం. भाई ये क्ले मॉडलिंग का वर्क कब चालू हुआ है? एक 15 दिन पहले चालू हो गया. ఓకే. సో 15 days బ్యాక్ అయితే మనకు బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. వెనకాల వచ్చేసి మనకు మాతా వస్తుంది అనమాట. ఇక్కడ కూడా ఇంకొక ప్రభావాల వర్క్ అయితే నడుస్తున్నది. ఇదే సాడు మట్టి అనమాట. సో దీంతోనైతే క్లే మోడలింగ్ చేసుకుని ఫైబర్ డై అయితే తీస్తారు. और अभी टोटल कितने लोग हैं भैया यहाँ पर? भैया इधर 20 के ऊपर है भैया. ओके भैया, क्या क्या अवेलेबल है और क्या क्या बुक हो गया है वो भी बताइए. ठीक है भैया. రైట్. సో ఫ్రెండ్స్, మనం లాస్ట్ లైన్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ స్వామివారి తొండం కూడా చూసుకుంటే మంచిగా లావుగా ఉందన్నమాట. భయ్యా అవైలబుల్ है? नहीं, बुकिंग हो गया भैया. ఓకే. సో इसमें क्या डिजाइन आएगा? इसके बैकड्रॉप तो पिकॉक का बैकड्रॉप है. సో పికాక్ బ్యాక్ డ్రాప్ అంట, బుక్ అయిపోయినది. ఇంకొక డిజైన్ చూసుకుందాం. ఇక్కడ స్వామివారికి రైట్ సైడ్ వచ్చేసి పికాక్ అంటే మోర్, నెమలి. సో నెమలి పైన చేయి పెట్టి అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. అవైలబుల్ है? अवेलेबल है. సో ఎవరికైనా ఈ డిజైన్ కావాలనుకుంటే మీరు అన్నతోనైతే మాట్లాడవచ్చు. అండ్ కరణ్ భాయ్ అయితే 24/7 అవైలబుల్ ఉంటాడు. వర్క్షాప్ పక్కనే భయ్యది రూమ్ ఉందన్నమాట. మీరు భయ్యకి కాల్ కూడా చేయొచ్చు, లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు. और ये वाला मूर्ति भैया? ये अवेलेबल है भैया. ఓకే. సో ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉందంట. టోటల్ 4 హ్యాండ్స్ అండ్ స్వామివారి ఫింగర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. వెరీ బ్యూటిఫుల్ ఫినిషింగ్. ఫస్ట్ టైం చేస్తున్నాడు మన కరణ్ భాయ్, బట్ అవుట్పుట్ అయితే చాలా బాగా ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ లయన్ కాన్సెప్ట్లో అయితే మనకు సింహాసనం మీద రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇది పెద్ద నాలుక అనమాట. ఇది అవైలబుల్ ఏ భయ్యా? ये बुकिंग का है भैया. ఓకే. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయిందంట ఫ్రెండ్స్. నెక్స్ట్ విత్ ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి అవైలబుల్ ఏ అన్న? ये बुकिंग का है भैया. ఓకే. సో ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. ఇంతకుముందు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, స్వామివారి తొండం బ్యూటిఫుల్ ఫినిషింగ్. సో ఫ్రెండ్స్, నేను బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పినా కదా, ఒక్క విగ్రహానికి అయితే పెయింటింగ్ వర్క్ నడుస్తున్నది విత్ ఐస్ పెయింటింగ్. అదే విగ్రహం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు చాలా రిచ్ కలర్స్. స్వామివారి బాడీ కలర్ కూడా మనకు ఆరెంజ్ డిజైన్లో ఉందన్నమాట. ప్రస్తుతానికి అయితే ఏదైతే ఇక్కడ ఆభరణాలు ఉన్నాయో ఆభరణాలకు సంబంధించిన గోల్డ్ వర్క్ అయితే నడుస్తున్నది. అండ్ ఇక్కడ మనకైతే షేడింగ్ కూడా చూసుకోవచ్చు, నైస్ గ్రీన్ షేడింగ్. సో బాడీ పైన కూడా పింక్ షేడింగ్ ఇచ్చిండు. అండ్ కళ్ళు చూసుకోండి, ఎగ్జాక్ట్ ఎట్లయితే మనకు ముంబైలో వర్క్ చేస్తారో అదే అవుట్పుట్ అయితే మన హైదరాబాద్లో మన కరణ్ భాయ్ అయితే అందిస్తున్నాడు. సో స్వామివారి చెవులు, అట్లనే పైన బొట్టు కింద వచ్చేసి మనకు ఓం అంటే బేసిక్లీ త్రిశూలం టైప్ ఉంది. సో త్రిశూలం కింద ఓం ఉందన్నమాట. బ్యూటిఫుల్ డిజైన్. और भाई ये काम कब चालू हुआ है? पेंटिंग का एक 4 दिन पहले चालू हो गया. 4 days बैक. ओके. सो कुंदन का कैसा रहेगा अన్న? कुंदन को एक अलग अलग लाइक as per कस्टमर रिक्वेस्ट. ఓకే. సో కుందన్ వర్క్ అనేది మీరు రిక్వెస్ట్ చేస్తే అన్న చేసిస్తాడు. సో ఇది అవుట్పుట్ చూసుకోవచ్చు. ఒక్కసారి జూమ్ చేసి చూద్దాం మనం. స్వామివారి కిరీటం, అట్లనే లెఫ్ట్ హ్యాండ్లో త్రిశూలం, అండ్ చేయిలకు ఆ నెయిల్ పాలిష్ కూడా ఉన్నది. ఆశీర్వాదం ఇచ్చే చేయికి స్వాస్తిక్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేసి స్వామివారిది కొంచెం బాడీ పొజిషన్ డిఫరెంట్గా ఉన్నది, చూసుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్లో వచ్చేసి పారస్, రైట్ హ్యాండ్ వచ్చేసి త్రిశూలం. భయ్య ఏ అవైలబుల్ है? ये बुकिंग का है भैया. బుకింగ్ हो गया है. आसन जा रहा है. ఓకే. హాసన్ విగ్రహం వచ్చేసి హాసన్ పోతుందంట. భయ్య వచ్చేసి ఫ్రమ్ కర్ణాటక, బట్ కర్ణాటక నుంచి హైదరాబాద్కి వచ్చేసి మన కన్నడగా దగ్గరనే మళ్ళీ విగ్రహం తీసుకుంటున్నారు. నైస్. और ये वाला भैया?
ये वाला अवेलेबल है भैया ఓకే సో ఈ విగ్రహం వచ్చేసి అవైలబుల్ ఉన్నది చేయిలో ఏదైతే మనకి త్రిశూలం ఉంది కదా దాంట్లో కూడా మన కార్తిక్ స్వామిది అస్త్రం ఉంటుంది అనమాట ఆ అస్త్రం అయితే ఇక్కడ ఇచ్చిండు ఇది అవైలబుల్ ఉంది స్వామివారి కిరీటం వెనకాల కూడా నైస్ డిజైన్ తర్వాత ఏ వాళ్ళ భయ్యా ये वाला अवेलेबल है भैया ఓకే సో ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉన్నది అండ్ అన్న దగ్గర వచ్చేసి సుమారు 15 డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయంట సో ఎవరికన్నా ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టిస్తారు దీంట్లో కూడా మనకు ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి లెఫ్ట్ సైడ్ పారస్ అంటే గొడ్డలి యాక్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు త్రిశూలం దాని ఇంగ్లీష్లో ట్రైడెంట్ అంటారు నైస్ డిజైన్ కొంచెం స్వామివారు వచ్చేసి ఇక్కడ కొంచెం ఒంగి ఉన్నాడు ఇది కూడా ఒక డిఫరెంట్ డిజైన్ బేసిక్గా ఏంటంటే ఈ వర్క్షాప్కి వస్తే ఏది కూడా సేమ్ ఉండదు అన్ని డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ పొజిషన్స్ సో ఇక్కడ ఇంకొక డిజైన్ విత్ పికాక్ అండ్ పారస్ ఇంకా త్రిశూలం కూడా ఒక్క సైడే ఇచ్చిండు అవైలబుల్ అన్న बुकिंग है भैया బుక్ అయిపోయింది తర్వాత ఇంకొక విగ్రహం कितना हाइट रहेगा भैया भाई 15 फीट है मूर्ति సో 15 फीट विग्रहम और बैकड्रॉप के साथ कितना रहेगा 18 फीट 18 फीट సో భయ్య వాళ్ళు అయితే అందరు ఇక్కడ వచ్చారు అన్న అందరికి ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కే जय ఎక్కడ నుంచి వచ్చారు అన్న సికింద్రాబాద్ ఎక్కడ రాణిగంజ్ రామ్ రామ్ అందరికీ నమస్తే భయ్య సో భయ్య వాళ్ళు కూడా చాలా దూరం నుంచి వచ్చారు సిటీ అవుట్స్కట్స్ అన్నమాట సిటీ సెంటర్లో ఉంటారు నైస్ నైస్ అన్న చూడండి అన్న అప్పరాకు చూడండి యా సో ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం అందరికీ నమస్తే జై శ్రీరామ్ సో ఫ్రెండ్స్ ఈ డిజైన్ చూసుకోండి స్వామివారికి రైట్ సైడ్లో ఒక హార్స్ కూడా కొంచెం అయితే మనకి యాక్షన్ పొజిషన్లో ఉన్నది సో హార్స్ కాన్సెప్ట్ ఇంకొక సైడ్ అయితే కొంచెం జర ఒక లీఫ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చిందనమాట సిట్టింగ్ పోజ్ డిఫరెంట్ పాస్చర్ అవైలబుల్ అన్న ये अवेलेबल है भैया ఓకే ఇది అవైలబుల్ ఉన్నది తర్వాత ఇంకొక డిజైన్ మామూలుగా కంప్లీట్ లోవర్ అన్నమాట టేబుల్ అనేది కొంచెం ఇంకా కిందికి ఉన్నది స్వామివారి బయటకు పొజిషన్ బిందాస్గా అయితే కూర్చొని దర్శనం ఇస్తున్నాడు ఇస్మే కుछ बैकड्रॉप आएगा चाहिए तो लगा सकते हैं भैया नहीं है बुकिंग हो गया ఏ బుకింగ్ ఓకే विदाउट बैकड्रॉप ఓకే సో వితౌట్ బ్యాక్డ్రాప్ అయితే బుక్ అయిపోయిందట విగ్రహం ఇప్పటి వరకు మనం ఓన్లీ 4 చేయిల గణపతి బప్పనే చూసినాం ఇక్కడ వినాయకునికి 6 చేయిలు ఉన్నాయి సో భయ్య అవైలబుల్ హే नहीं बुकिंग है नलगोंडा నల్గొండకి వెళ్తుందంటే ఇది కూడా స్పెషల్ విగ్రహం సిట్టింగ్ పోజ్లో అండ్ ఇక్కడ విత్ లడ్డు చెయ్యి మామూలుగా ముంబై కాన్సెప్ట్లో మీకు ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి ఉంటుంది అస్త్రాలు ఉంటాయి బట్ ఇక్కడ లడ్డు పెట్టుకోవడానికి కూడా చెయ్యి ఉన్నది ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి సో అవైలబుల్ అన్న बुकिंग हो गया ఓకే సో ఇది కూడా స్పెషల్ విగ్రహం బుక్ అయిపోయింది ఇంకొక విగ్రహం ఇక్కడ స్వామివారు కూడా సింపుల్ సిట్టింగ్ పొజిషన్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే స్వామివారి చెయ్యి ఏదైతే ఉందో ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి ఎగ్జాక్ట్లీ మనకు ఒక 5.5 to 6 feet హైట్ వాళ్ళకైతే దగ్గర వెళ్ళినా కానీ మంచిగా వస్తుంది పొజిషన్ సో అవైలబుల్ అన్న बुकिंग है भैया సో ఇది కూడా బుక్ అయిపోయింది నైస్ టోటల్ కితనే మూర్తి అవి అవైలబుల్ హై అప్నే भैया अभी एक 10 मूर्ति बचा है भैया ఓకే ఇంకొక 10 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయంట స్టార్టింగ్లో 2 లైన్లు ఉన్నాయి అక్కడ కూడా చూసుకుందాం ఒకసారి సో ఫ్రెండ్స్ ఇంకా 2 లైన్స్ ఉన్నాయి అక్కడ కూడా స్పెషల్ విగ్రహాలు ఉన్నాయన్నమాట సో భయ్యా వాళ్ళ మెయిన్ ఇక్కడ ఆర్టిస్ట్ వచ్చేసి మన ఉమేష్ భాయ్ నమస్తే హౌ ఆర్ యూ సో ఉమేష్ భాయ్ కూడా చాలా ఏళ్ళ నుంచి అయితే ఫీల్డ్ ఉంది సుమారు 18 years లోపలికి వెళ్దాం ఇంకా కొన్ని స్పెషల్ విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి మనకు స్టాండింగ్ పోజ్లో విగ్రహం ఇది కూడా బుక్ అయిపోయింది బట్ కంప్లీట్ మన శ్రీ గజానన ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో ఎట్లయితే లాస్ట్ ఇయర్ బాగా ట్రెండ్ అయిందో అదే విగ్రహం ఇక్కడ మళ్ళీ తయారు చేస్తున్నారు ఇక్కడ అన్నమాట చూసుకోవచ్చు సో మా సందీప్ భాయ్ కూడా ఉన్నాడు సందీప్ భాయ్ నమస్తే బాగున్నావా నమస్తే జై శ్రీరామ్ సో మన బీరంగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక భారీ బప్ప విగ్రహం అయితే పెడుతున్నాం అన్నమాట చాలా స్పెషల్ విగ్రహం ప్రతి సంవత్సరం మనకు పటాన్ చెరువు సైడ్ అయితే చాలా గ్రాండ్గా వినాయకుని పండుగ చేస్తారంటే మన నరసింహ గౌడ్ సార్ వాళ్ళు అనమాట చూసుకోవచ్చు ముంగట వచ్చేసి మన గరుడ మహారాజ్ అండ్ వెనకాల వినాయకుడు వచ్చేసి మనకు సిట్టింగ్ పోజ్లో ఉన్నాడు సో टोटल कितना हाइट रहेगा करण भाई भैया बैकड्रॉप मिला के 23 फीट ओके सो बैकड्रॉप में क्या आ रहा है वो पिकॉक का है भैया पीकॉक आएगा ओके और इसमें क्या मूविंग रहेगा विंग्स मूविंग వింగ్స్ పంక్ మూవింగ్ रहेगा ఓకే సో ఫ్రెండ్స్ ఈసారి 2024 లా మన శ్రీ గజానన ఆర్ట్స్ లో ఒక స్పెషల్ అండ్ యూనిక్ విగ్రహం అన్నమాట చూసుకోవచ్చు ఇక్కడ మన గరుడ మహారాజ్ చేలో లోటస్ పట్టుకొని ఉంటాడు వెనకాల వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ పోజ్లో మల్టీ స్టెప్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ గరుడ మహారాజ్కి వచ్చేసి వింగ్స్ అనేది మూవ్ అవుతాయి అన్నమాట సో 2024లో కూడా మన నరసింహ గౌడ్ గారి వినాయకుడు చాలా ట్రెండ్ అవుతాడు కంప్లీట్ బీరంగూడల మోస్ట్ ఫేమస్ మండల్ అన్నమాట వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి విగ్రహం అయితే పెడుతున్నారు మనం కూడా ఈసారి స్పెషల్ కవరేజ్ అయితే చేస్తాం సో మున్సిపల్ వైస్ చైర్మన్
అండ్ వాళ్ళ టీం అయితే ఉందన్నమాట, సందీప్ గౌడ్ వాళ్ళ పుత్రుడు, అండ్ చాలా పెద్ద టీము. నేను అందరి టీంని కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను తర్వాత. ఫ్రెండ్స్ ఇంకొక విగ్రహం 6 హ్యాండ్స్, ఇక్కడ మౌలి టైప్లో అయితే హ్యాండ్ ఉందన్నమాట. ఓన్లీ వన్ సైడ్ మౌలి టైప్ అయితే ఇట్లా హ్యాండ్ ఇట్లా కొంచెం లోపలికి టక్ చేస్తున్నది. బట్ ఇక్కడ స్వామివారి చేలు వచ్చేసి పాశం. సో మామూలుగా పాశం వచ్చేసి మన యమధర్మరాజు పట్టుకుంటాడు. సో పాశం ఉన్నది. భయ్య బుక్ हो गया है? बुकिंग हो गया भैया. నైస్, ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక విగ్రహం స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మంచి డిజైన్ ఇచ్చారు అనమాట. और ये वाला मूर्ति अवेलेबल है? ये अवेलेबल है ఓకే. సో ఈ విగ్రహం వచ్చేసి ఇంకా అవైలబుల్ ఉంది. హైట్ కిतना रहेगा भैया? भैया 12 फीट हाइट है. 12 ఫీట్ హైట్. ఇక్కడ సిట్టింగ్ పోజ్ బైటక్ స్పెషల్ విగ్రహం. స్వామివారి తొండం కూడా చూసుకోవచ్చు. చాలా పెద్దగా ఉన్నది, లావు ఉన్నది, రోలింగ్ ఉందన్నమాట. అవైలబుల్ హై? ये अवेलेबल है भैया. ఓకే. సో స్పెషల్ విగ్రహం ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది, ఆల్రెడీ ట్యాగ్ అయితే వేసేసారు అనమాట. ఇక్కడ కూడా వన్స్ అగైన్ సిట్టింగ్ పోజ్, ఇది కూడా బుక్ అయిపోయింది, ట్యాగ్ వేసేసారు. ఆల్రెడీ చెప్పినా కదా భయ్య వాళ్ళ దగ్గర కంప్లీట్గా కూర్చున్న వినాయకులు ఉన్నాయి. దాంట్లో ఒక 5 మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఈ విగ్రహం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ పొజిషన్ बोल सकते हैं भैया ये क्या डिजाइन में है और कौन बुक करे इसको? इसका ये अवेलेबल है भैया. ఓకే, ఇది अवेलेबल है. हाँ. ఈ విగ్రహం వచ్చేసి ఇంకా అవైలబుల్ ఉంది. స్వామివారికి ఓన్లీ ఫినిషింగ్ వర్క్ అయిపోయింది, ఇంకా షేడింగ్ వర్క్, కలరింగ్ వర్క్ అన్ని చేయాలన్నమాట. ఎవరికన్నా సిట్టింగ్ పోజ్లో కావాలంటే ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ విగ్రహం కూడా సిట్టింగ్ పోజే. ఈ అవైలబుల్ హే అన్న? ये अवेलेबल है. ఓకే, నైస్. సో చాలా బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఈసారి మన శ్రీ గజానన ఆర్ట్స్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 75% విగ్రహాలు అయితే బుక్ అయిపోయినాయి. ఇంకా సుమారు ఒక 10 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అవి కూడా యూనిక్ విగ్రహాలు. లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి ఏదైతే మనకు కంప్లీట్గా అయితే ఫేస్కి ఫినిషింగ్ వర్క్ అయిపోయిందో అదొకసారి అయితే చూసుకుందాం. సో కరణ్ భాయ్ క్యా బోల్నా చాతే हैं बप्पा लवर्स को? भैया एक बार आके हमारा वर्कशॉप को विजिट कर लो. ओके. एग्जाम्पल क्वालिटी इधर है, हमारा पेंटिंग का क्वालिटी पूरा आदमी बॉम्बे से है, पूरा एक्सपीरियंस वाला है. ओके. हाँ हाँ. कितने मूर्ति? 10 मूर्ति अवेलेबल है. 10 मूर्ति अवेलेबल है. कंप्लीट आउटपुट कब तक हो जाएगा? भैया 28 रेडी टू डिलीवर. 28 ఓకే. और ఫస్ట్ డెలివరీ కబే अपना? 26 मैसूर. ఓకే. సో 26 కి ఫస్ట్ విగ్రహం మైసూర్కి వెళ్తుంది హైదరాబాద్ నుంచి. వావ్, గ్రేట్. तो भैया कुंदन वर्क के लिए क्या बोलना चाहते हैं बप्पा लवर्स को? भैया कुंदन वर्क एज पर कस्टमर रिक्वेस्ट भैया. राजदीप आता है. ఓకే, ठीक है. సో రాజ్దీప్ వన్ ఆఫ్ ది ఫేమస్ ఆర్టిస్ట్ అనమాట. ముంబైలో కొన్ని ఫేమస్ విగ్రహాలకు రాజ్దీప్ చేస్తాడు కుందన్ వర్క్. సో ఎవరికైనా కుందన్ వర్క్ కావాలనుకుంటే మీరు స్పెషల్గా అయితే ఆర్డర్ చేసుకోవాలి. और भैया प्राइसिंग कैसा रहेगा? भैया रीजनेबल प्राइस भैया. ओके. रीजनेबल. ऐसा फेस हैदराबाद में किसी के पास नहीं है. ओके. ऐसा यूनिक फेस है जाए. हाँ. सूम भी बड़ा है, फेस भी बड़ा है. ओके, नाइस नाइस. तो कब से कब तक आपको कांटेक्ट कर सकते हैं? टाइमिंग्स? टाइमिंग 24 आवर्स. 24/7. ఓకే. సో ఫ్రెండ్స్ కేవలం 20 డేస్ ఉంది ఇంకా ఫెస్టివల్కి. సో భయ్య వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. సుమారు ఇంకా 10 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో భయ్యకి అయితే మీరు కాల్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో భయ్య నంబర్ కూడా మెన్షన్ చేస్తా, లొకేషన్ కూడా పెడతాను. సో ఆల్ ది బెస్ట్ करण भाई. थैंक यू सो और मच. कुछ बोलना चाहते हैं अपने बप्पा लवर्स को फाइनली? हमारा आउटपुट तो एक बार देख लो, आके बुक करने का ये नहीं है, एक बार क्वालिटी देख के बात करेंगे. ओके. और भैया यहाँ पर अभी जितने भी हमने मूर्ति देखा है, एक ही मूर्ति को आपने पंचा डाला है. तो पंचा का काम कब चालू हो जाएगा? 24th. और पंचा का कुछ ऑप्शंस देंगे कस्टमर्स को? ऑप्शन तो एज पर लाइक 25 कलर्स है, डिफरेंट Okay, कलर्स. 25 colours. उसमें चूज कर सकता है कस्टमर. ఓకే. సో పంచలో కూడా 25 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ కూడా 15 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మీకు పంచ కూడా మీ చాయిస్, బ్యాక్గ్రౌండ్ కూడా మీ చాయిస్. మీకు పంచ కూడా మీ చాయిస్, పంచ కూడా మీ చాయిస్. సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఏంటంటే శ్రీ గజానన ఆర్ట్స్లో మీకు పంచ చాయిస్ అట్లనే మనకు బ్యాక్గ్రౌండ్ చాయిస్ కూడా కావాలంటే మీరు చూస్ చేసుకోవచ్చు. సో భయ్య ఇస్ అవైలబుల్ 24/7. సో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ లాట్ అందరికీ. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై హింద్.